హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మహారాష్ట్ర ఎలక్షన్స్ ముగిసిపోయాయి, వాళ్ళ ఓట్ల కౌంటింగ్ జరిగిపోయింది. సో మహారాష్ట్రలో బీజేపీ కూటమి, మహాయతి కూటమి ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవాలి. సో మరి కూటమి గెలవడానికి ప్రధానంగా ఏ అంశాలు ప్రధానంగా మేలయ్యాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంది, అండ్ ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది సీఎం ఎవరు అని చెప్పేసి. అటు ఫడ్నవీస్ గారి పేరు వినిపిస్తుంది, ఏక్నాథ్ షిండే గారి పేరు అయితే వినిపిస్తుంది, ఒక చర్చ అయితే ఉంది. మొత్తంగా మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన మీ విశ్లేషణ ఏంటి మేడం? మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఇవాళ బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలవడం వెనక కారణాలను మనం చూసుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆ స్టేట్లో గెలవాలనే కోరికలో ఉన్నారు. ఓకే, పోయినసారి శివసేన గెలిచింది. గెలిచిన శివసేన ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండేని బయటికి తీసుకుని వచ్చి అతనికి సీఎం పదవి ఆశ చూపి ప్రభుత్వాన్ని పడగొట్టారు బీజేపీ వాళ్ళు. అదే మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కనుక అలా చేసినందుకు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు బీజేపీ మీద కోపం ఉండాలి లెక్క అయితే. కానీ ప్రజల్లో అసలు ప్రజాస్వామ్య భావనే ఉండట్లేదు. మైట్ ఈజ్ రైట్ లాగా అయిపోయింది. ఎవడు బలవంతుడి పక్కన చేరటమే తెలివితేటలు అన్నట్లుగా తయారైపోయారు వీళ్ళు. బలవంతుడిదే రాజ్యము, ఆ బలవంతుడి వెనక ఉంటే మనకి రక్షణ అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దానికి తోడు అసలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాలని కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కానీ, ప్రజాస్వామ్యం మనకు రక్షణ అనే కానీ నమ్మకం పోతుంది జనాలకి రోజు రోజుకి. ఆ నమ్మకం ఏదైతే పోగొట్టేలాగానే బీజేపీ చేసి దానివల్ల ఆ నమ్మకాన్ని పోగొట్టిన దాని ఫలితం వాళ్ళ గెలుపులాగా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, గెలుపు కోసం వాడుకుంటున్నారు. ఇదంతా చాలా ఆర్గనైజ్డ్గా చేసింది. ఇది ఒక్క రోజులో చేసింది కాదు. ఇది ఒక కారణం. రెండోది, మహారాష్ట్ర అంటేనే ఒక రకంగా బేరీజు వేసుకునే వ్యవహారం. ఇప్పుడు మన భారతదేశానికి ఎకనామిక్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని ఏది అంటే బొంబాయి అనే చెప్తారు. అవును. ఈ బొంబాయిలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే పక్కన మనిషి చనిపోయినా సరే, శవం ఉన్నా సరే పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తులు. వాళ్ళకి పని తప్పితే ఇంకొకటి ఉండదు, వ్యాపారం తప్పితే ఇంకొకటి ఉండదు, డబ్బు తప్పితే ఇంకొకటి ఉండదు. అక్కడే స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా అక్కడనే పనిచేస్తూ ఉంటాయి. ఏ రకంగా చూసినా అక్కడ వ్యాపారము తప్పితే రెండో మాట వినిపించదు. అలాంటి వ్యాపారస్తులు ఏం కోరుకుంటారు? ఒక భద్రత కోరుకుంటారు. షేర్ మార్కెట్ వాళ్ళు ఏం కోరుకుంటారు? షేర్ మార్కెట్ పెరుగుతూనే ఉండాలి, పడిపోకూడదు. షేర్ మార్కెట్ పెరుగుతూ ఉండాలి. నిన్న మొన్న అదానీ షేర్లు పడిపోయినాయి. వాళ్ళకి అసలు ఎంత దుఃఖం వచ్చేస్తుందంటే మహారాష్ట్ర వాళ్ళకి అంత దుఃఖం వచ్చేస్తుంది. అంటే దీన్ని ఆసరాగా తీసుకుని పండగ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా పడిపోయిన షేర్లు కొనుక్కోగలిగిన వాళ్ళు డబ్బు రెడీగా పెట్టుకున్నప్పుడు ఈ పడిపోయినప్పుడు కొనుక్కుంటారు. ఇలాంటప్పుడు నష్టపోయేది ఎవరు? ఎప్పటి నుంచో కొని పెట్టుకుని, అసలు ఇప్పుడు 400 రూపాయల షేర్ ఉందనుకోండి, 600 కొన్నవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇవాళ అమ్మేసుకుంటే వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా వాళ్ళకి రావు, తక్కువ వస్తాయి. అసలు మొత్తం ఊడ్చుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇట్లాంటప్పుడు వాళ్ళు చూసేది ఏంటి అంటే, మనకి స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. స్టేబుల్ గవర్నమెంట్ ఎంత చెత్త గవర్నమెంట్ అయినా పర్వాలేదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే స్టేబుల్ ఎకానమీ ఉంటుంది, స్టేబుల్ ఎకానమీ ఉంటే మనకు డబ్బులు ఉంటాయి. ఇలా ఆలోచిస్తారు అక్కడ వాళ్ళు. పైగా ఈ సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటానికి ఎవరో ఇష్టపడట్లా. ఇప్పుడు ఆ రోజు షారూఖ్ ఖాన్ కొడుకుని అతను మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడు మాత్రమే. పార్టీలో సేవించడాన్ని మనమేమి సమర్థించట్లా, కానీ సేవించేవాళ్ళు ఆ రోజున్న చట్టం ప్రకారం, ఇప్పుడు కొంచెం చట్టాలు మార్పు వచ్చినాయి కానీ బాధితులుగా చూస్తారు. అతన్ని ఎలా నిందితుడిగా చేశారు?
కావాలని. అంటే ఒక ముస్లింని శిక్షిస్తే ఈ దేశంలో ఎంత పెద్ద ముస్లింని శిక్షిస్తే అంత ఎక్కువ సంతోషించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకని ఈ ప్రజల సంతోషమే తమకి లాభము అని ఆలోచించి మోడీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చూసినప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఎందుకు ఆ పార్టీతో పెట్టుకోవడం, మనం కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి మనుషులకి ఎంత ఎక్కువ స్వార్థం ఉన్న పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు భద్రతను కోరుకుంటారు. ఇది ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటారు. ఆ కోరుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు అక్కడ నీతి ఉందా, నియమం ఉందా, మంచి ఉందా, చెడు ఉందా, రాజ్యాంగం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. అందుకోసమే వీళ్ళు ఈ పని చేశారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, శివసేనని ఒక ముక్క చేశారు, 2 ముక్కలు చేశారు. ఒక ముక్క వీళ్ళతో పెట్టుకున్నారు. ఎన్సీపీని 2 ముక్కలు చేశారు. 2 ముక్కలు చేసి ఒక ముక్కను వీళ్ళు కలుపుకున్నారు. అంటే ఎన్సీపీ పార్టీ నుంచి సగం మందిని తీసేసుకున్నారు, శివసేన నుంచి సగం మంది కంటే ఎక్కువ మందిని తీసుకున్నారు. ఇదంతా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ మొత్తం వాపుని బలుపుగా చూపించుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న అధికారాన్ని చూపెట్టుకుని. ఓకే, అంతేగాని ఈ పనులు చేయకోకుండా ఆ రోజు పోయినసారి శివసేనని చేల్చకుండా ఉన్నట్లు ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయి ఉంటే గనక, ఎవరిని ఏకనాథ్ షిండే చేత ఆ డ్రామా కనుక జరగకపోయి ఉన్నట్లయితే ఇవాళ బీజేపీ అక్కడ గెలిచేది కాదు. బీజేపీ రాబోయే 5 సంవత్సరాల్లో ప్రణాళికను ఆలోచించి ఆ రోజు ఆ పని చేసింది. ఓకే, ఇలా ప్రభుత్వాలు పడగొట్టిన చోటల్లా ఆ తరువాత తనకి లాభం వచ్చేటట్లే చేసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అధికారమే పరమావధి, అంతకంటే వేరే ఏమీ లేదు. పైగా ఇంకొకటి, ఇప్పుడు నిన్న అదాని విషయం నిన్న మొన్నట్లో బయటకు వచ్చింది కదా, ఇది కనుక ఎలక్షన్స్ ముందు వచ్చి ఉన్నట్లయితే ఈ ఎలక్షన్స్ ఇంకో రకంగా ఉండేవి. ఎలక్షన్స్ తర్వాత వచ్చింది ఈ స్కాము బయటకు వచ్చింది. సరే, ఏది ఏమైనా ఇవాళ గెలిచారు కాబట్టి ఇప్పుడు గెలిచిన వాడు విజేత ఎన్ని కబుర్లైనా చెప్తాడు, ఓడిపోయిన వాడు ఏం చెప్తాడు, నేను ఓడిపోయానని ఒక్క మాటే చెప్తాడు. ఇకపోతే మీరు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందా అని అడిగారు. అయితే పవన్ తెలుగు ప్రజలు అక్కడికి వెళ్ళి బాంబేలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఒక 5 నియోజకవర్గాల్లో ఈయన ప్రచారం చేశాడు. ఆ 5 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఈయన ప్రభావం ఉండుంటుంది కదా అని. ఉండకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఈయన ఒక్కడి వల్లే గెలిచింది అనేది తప్పు. ఈయన ప్రభావం ఉంది, అంతేగాని ఈయన ఒక్కడి వల్లే గెలవల. ఈయనకే నిజంగా అంత పాపులారిటీ ఉంటే ఒక నటుడుగా, మరి పోయినసారి ఒక్కడే పోటీ చేసినప్పుడు ఆయన కూడా గెలవలేదు కదా. అంటే వేరే పరిస్థితులు కూడా అనుకూలించినప్పుడు ఈయన పాపులారిటీ కూడా ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది తప్పితే ఈయన పాపులారిటీయే ప్రధానమైన అంశంగా గెలుపు రాదు. ఇది వాస్తవం. ఇంక ఇప్పుడు 5 గెలిచారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఓడిపోయింటే ఏం మాట్లాడేవాళ్ళు? అందుకోసం ఏంటంటే పాపులారిటీ అనేది ఒక ఫ్యాక్టర్, ఖచ్చితంగా కాదనేది లేదు. ఆ గ్లామర్ ఉంటుంది, కాకపోతే అన్ని వేళలా గ్లామరే పనిచేయదు. అది ఇప్పుడు మనం ఒక సందర్భంలో మంచినీళ్ళు తాగుతాం, ఒక సందర్భంలో కూల్ డ్రింక్ తాగుతాం, ఒక సందర్భంలో నెయ్యి వేసుకుంటాం, అంతేనా? ఏ సందర్భాన్ని బట్టి ఆ బాగా మంచినీళ్ళు అవుతున్నాయి, కూల్ డ్రింక్ ఇచ్చినా పర్వాలేదు, కానీ నెయ్యి ఇస్తే ఏం చేసుకుంటాం? అందుకోసం ఇదొక ఫ్యాక్టర్. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫ్యాక్టర్ గెలుపుకి ఆ 5 నియోజకవర్గాల్లో. మనం అంతవరకే చూడాలి తప్పితే లేనిపోని అంటగడితే వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకని వీళ్ళకి అధికారం వచ్చింది అంటే నేను చాలామంది దగ్గర వినమ్రతతో ఉండాలి అనేది పోతుంది, ఒక గర్వం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయనకున్న గ్లామర్ ఈయనకి ఇంకొక యాడెడ్ ఫీచరు, పైగా ఉప ముఖ్యమంత్రి కదా. అందుకని ఏంటి అంటే ఏది ఏమైనా ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాని వెనక 4 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ చేసింది బీజేపీ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయటం దగ్గర నుంచి అజిత్ పవార్ కోటలో ఎన్సీపీ
కోటలో పాగా వేయటం దగ్గర నుంచి, వాళ్ళని చేల్చడం దగ్గర నుంచి, అవును. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే కానీ వీళ్ళు గెలవల. మరి దీన్ని బాగా గొప్ప అని ఎవరన్నా అనుకుంటే నేను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.